హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను షాప్కి వెళ్తున్నాను. బయటికి షాపింగ్ అంటే బ్లౌజులు ఇంకా ఏయో తెచ్చుకోవటానికైతే వెళ్తున్నాను. సరే, మెట్టలు దిగుతూ ఉన్నాను. బయటికి వెళ్తున్నాను. బజారీ అంటే టౌన్. నేనైతే బజారీ అంటాను, నాకు అలవాటు అలా బజార్ అంటాం. షాప్కి అయితే వెళ్ళాను, ఎందుకంటే మ్యాచింగ్ సెంటర్కి శారీస్, ఇంట్లో ఉన్న శారీస్ మీదకి బ్లౌజులు తెచ్చుకుందామని అయితే వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళాను. అక్కడైతే ఆ షాపులో అయితే లేవు, వాళ్ళది వేరే షాప్ ఉందంట ఇంకోటి, అక్కడ ఉన్నాయి అన్నారు. ఇక్కడైతే ఎప్పుడు వెళ్ళే షాప్ ఇది. మ్యాచింగ్ బ్లౌజులు ఇక్కడే ఎక్కువ దొరుకుతాయి. ఇంకా అక్కడైతే లేవు, ఇంకో షాప్ ఉంది మాది, అక్కడ ఉంటాయి అనేసి అన్నారు. అక్కడ లేవని వేరే షాప్కి అయితే వస్తున్నాను. అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసి ఒక్కొక్క బ్లౌజ్ వచ్చేసి 1000 రూపాయలు, 500, 1000 రూపాయలు ఒక్కొక్క బ్లౌజ్ వచ్చేసి. ఆ షాపులో కాస్ట్ అట్లా ఉంటుంది. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాను. మామూలుగా ఈ ఇంట్లో కొన్ని రోజులు కట్టిన శారీసే, వాటి మీదకి తీసుకుందాం అనేసి వెళ్ళాను. కొత్త కొన్నాయి అయితే కాదు, ఇంకా అంతకుముందు కొన్నాయే బ్లౌజులు, అవి బాగోపోతే వేరే తీసుకుందాం అనేసి వెళ్ళాను. వేరే షాప్కి అయితే వచ్చాను. తీస్తున్నారు కానీ ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వలేదు. చాలా మంచి ఉన్నాయి, కానీ కాస్ట్ మట్టుకి మామూలుగా లేదు. నా శారీస్ మీదకైతే మ్యాచ్ అవ్వలేదు. నేను చాలా చూశాను, మ్యాచ్ అవ్వలేదు. ఇంకా లాస్ట్కి అయితే 2 నచ్చినాయి, కానీ అవి బ్లౌజ్ పీసు వచ్చేసి 1000 రూపాయలు చెప్పారు. 1000 రూపాయలు పెట్టి అంత ఎందుకు అనేసి నేనైతే ఇంకా వేరే చూస్తున్నాను. మామూలుగా ఒకదానికైతే తీసుకున్నాను, 500 పెట్టేసి ఒక శారీకి తీసుకున్నాను. ఇంకో శారీకి అయితే దొరకలేదు, వెతుకుతా ఉన్నాను. వాళ్ళు కూడా చూస్తున్నారు, నేను అడిగినవి అయితే వాళ్ళు లేవు, ఇంకా వేరే చూస్తున్నారు. నేను కలంకారీలో అడిగాను, కలంకారీలోనే ఉన్నాయి కానీ 1000 రూపాయలు అంట, ఇంకా తక్కువ రేట్లో లేవంట. ఇక అంత రేట్ ఎందుకని, అది చూసారా, ఆ పింక్ది అయితే సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. కానీ మంచి శారీ మీదకైతే బాగుంటుంది అది. నేను తీసుకెళ్ళింది కొంచెం కాస్ట్ తక్కువ శారీ, అందుకనేసి నేనైతే తీసుకోలేదు. సరే, అంతా మ్యాచింగే, మంచిగా దొరుకుతాయి అక్కడ. చాలా బాగుంటుంది, క్లాత్ కూడా చాలా బాగుంటుంది. మనకి అసలు దొరకదు అనేది ఉండదు, బాగుంటుంది. ఇంత కాస్ట్ ఎక్కువ, కాకపోతే చాలా బాగుంటుంది. నేను ఆ పింక్ దాని మీద నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది ఆ పింక్ది. కాకపోతే అది చాలా కాస్ట్ అనేసి నేనైతే వద్దన్నాను, వేరేది తీసుకున్నాను. ఆ పక్కనది ఉంది, నా చెయ్యి పెట్టాను కదా, అది అదిగో చూసారా, అది తీసుకున్నాను, మల్టీ కలరు. సరే, ఏదో చీర మీదకైనా ఉంటుంది కదా అనేసి మామూలుగా అయితే తీసుకున్నాను. ఇంకా వేరే చీరల మీదకైనా ఉపయోగం పడిద్దిలే అనేసి తీసుకున్నాను. అది తీసుకున్నాను. అక్కడ ఉంది చూసారా, ఆ శారీ మీద తీసుకున్నాను. ఆ 2 తీసుకున్నాను నేనైతే. ఆ పింక్ అది తీసుకున్నా, మల్టీ కలర్ తీసుకున్నాను. మీటర్ వచ్చేసి 500, 550 అది ఆ బ్లౌజ్ పీసు. అక్కడ వైట్ చూసారా, అసలు చాలా అంటే చాలా బాగుంది. అది శారీగా అయినా ఇస్తారంట, లంగా మామూలుగా పిల్లలకు లంగాలకి అట్లా ఇస్తారంట, బ్లౌజ్ పీస్కి ఇస్తారంట, దేనికైనా ఇస్తారంట. అయితే చాలా బాగుంది క్లాత్. జర మొత్తం అంతా మ్యాచింగే, బాగుంది. కొత్తగా ఇది ఒక వారం అవుతుందంట ఈ షాప్ ఓపెన్ చేసి. ఆ ఎదురుగా వైట్ శారీ కనపడుతుంది చూసారా, అది నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇంక ఇప్పుడు వద్దులే అనేసి అయితే తీసుకోలేదు నేను. చాలా బాగుంది అది, ఆ వైటు.
వైట్ కాదు, అది క్రీమ్ కలరు. ఇగో మొత్తం మ్యాచింగ్లే, అదంతా మ్యాచింగే. ఆయన ఇంకా చూపిస్తున్నాడు నాకు శారీసు, ప్లెయిన్ శారీసు అవన్నీ చూపిస్తున్నాడు. వైట్ అది క్రీమ్ కలర్ చూసారా, చాలా అంటే చాలా బాగుంది అసలు. అది మీటర్ వచ్చేసి 350 చెప్పారు. మనం శారీ తీసుకోవాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది. మనం 6 మీటర్లు తీసుకోవాలి కదా, చాలా కాస్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు వద్దులే అనేసి అయితే నేను తీసుకోలేదు. కానీ చాలా బాగుంది క్రీమ్ కలర్, అది చాలా అంటే చాలా బాగుంది. దానికి ఆపోజిట్ జాకెట్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది అసలు. పట్టు చీర కూడా పనికిరాదు, అలా ఉంటుంది. దానికి మ్యాచింగ్ ఆపోజిట్ వేసుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫంక్షన్స్లో అసలు సూపర్గా ఉంటుంది. ఇంకా మిషన్ దగ్గరికి అయితే వెళ్ళాము, వర్క్ చేస్తున్నారు వేరే బ్లౌజ్కి. నేనైతే కొంచెంసేపు ఆడ కూర్చున్నాను, వెయిట్ చేశాను. తను లేదు మిషన్ ఆమె, ఇంకా వర్క్ చేస్తున్నారు, మగ్గం వర్క్ చేస్తున్నారు. ఇంకా నేనైతే నా బ్లౌజులు ఇచ్చాను. మామూలుగా నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్కి ఇచ్చాను. ఇచ్చేసేసి ఇంకా మొత్తం బజార్లన్నీ కవర్ చేసేసాము. వారు నేను మామిడికాయల షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ మామిడికాయలు అయితే నేను వేస్తున్నాను. మామిడికాయలు అయితే నేను మంచిగా ఏరుకుంటున్నాను. మంచి మంచి కాయలు అయితే. అవి అంత బాగాలేదు, తీసాను కానీ అవి అంత బాగాలేదు. పక్కన ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ కాయలు ఉన్నాయి. మళ్ళీ ఈ తీసిన కాయలు కూడా పక్కన పెట్టేసి మళ్ళీ అవి తీసుకున్నాను, కాస్ట్ ఎక్కువ కాయలు తీసుకున్నాను. ఇవి అంత బాగున్నట్లేవు, పక్కన వేరే కాయలు బాగున్నాయి, ఇంకా మంచిగా ఉన్నాయి. అవి అయితే తీసుకున్నాను. మళ్ళీ అటు వెళ్ళి అవి తీసుకున్నాను, ఇవి పక్కన పెట్టేసి. కేజీ వచ్చేసి 100 అంట, పక్కన వచ్చేసి 150 అంట. కేజీ లెక్క అని అంటున్నారు. ఇదివరకు అయితే మనకు డజన్ లెక్క అట్లా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏందో మరి కేజీలు అంటున్నారు. ఇంకా ఆ పక్కన కాయలు అయితే తీసుకున్నాను నేను. బాగున్నాయి అవి, ఇంకా బాగున్నాయి. బంగినపల్లి ఇంకా అటుపక్క ఉన్నాయి రసాలు, అవి బాగున్నాయి. అవి 150 అంట. ఇవి బాగుంటాయా లేదా అని అంటే బాగుంటాయి అంటున్నారు. చూస్తే అంతేమనిపించలేదు, కానీ చూద్దాంలే సరే అనేసి 1 కేజీ అయితే తీసుకున్నాను. పక్కన రసాలు 1 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు వరకు రసాలే వాడాము, బంగినపల్లి వాడలేదు. సరే చూద్దాంలే అని తీసుకున్నాను. ఎలా ఉంటాయో ఫస్ట్ టైం తీసుకున్నాను, తీపిగా ఉంటాయో లేదో అనేసి. ఇంకా అయితే రిటర్న్ అయిపోయాను, వచ్చేసాను ఇంటి దగ్గరికి. ఇంకా మెట్లు ఎక్కేసి పైకి వస్తున్నాను. షాపింగ్ అయితే అయిపోయింది, మొత్తం పూర్తి చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చి వాటిని కవర్లో నుంచి తీసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మెట్లు ఎక్కలేక ఎక్కుతున్నాను. బజార్ అంతా తిరిగేసి వచ్చేసేటప్పటికి నీరసం వచ్చేసింది. ఇంకా తాళం తీసుకొని లోపలికి వచ్చాను. ఇప్పుడు అక్కడ కూర్చొని కాసేపు వాటిని కవర్లో నుంచి తీసి ఇంకా సర్దాలి. అవి కూర్చున్నాను. ఇంకా కూర్చొని వాటిని అయితే తీసి బుట్టలో పెట్టి పక్కన పెడదామనేసి అయితే తీస్తున్నాను కవర్లో నుంచి. చూసారా, అసలు మ్యాంగోస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మీకు చాలా వీడియోస్లో చెప్పాను. నాకైతే మామూలుగా ఇష్టం కాదు, చాలా బాగా ఇష్టం అవి. ఈ మామిడికాయలన్నీ ఈ ఎండాకాలం ఈ నెలంతా మా ఇంట్లో లేని రోజు లేదు. కేజీకి 4 వచ్చినాయి. అవి అయితే 5 వచ్చినాయి. రసాలు అయితే 5 వచ్చినాయి కేజీకి. బంగినపల్లి అయితే 4 వచ్చినాయి. సరే, అవి పుచ్చకాయ కూడా తీసుకున్నాము. వస్తా ఆ పుచ్చకాయ కూడా ఫ్రిడ్జ్లో పడేద్దాం అనేసి తీసైతాను, పక్కన పెట్టేశాను.
ఈరోజు నా షాపింగ్ ఇదండి, అయిపోయింది. ఓకే బాయ్ అండి, భోజనం చేయాలి.